రియల్ ఎస్టేట్ అంటే ఉత్త ఇటుకలో సిమెంట్ కొనటమేనా? కాదు కదా. అదొక కళ, ఒక భవిష్యత్తు. మరి ఈ కలను మనకెలా అమ్ముతారు? ఈరోజు మనం ఒక రియల్ ఎస్టేట్ ఫ్లయర్ని తీసుకుని దాని వెనకున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఇదే మనం ఇవాళ విశ్లేషించబోయేది. గోల్డ్ స్పేస్ అనే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఫ్లయర్. చూడ్డానికి ఇది సింపుల్గా వివరాలిచ్చినట్టున్నా మన ఎమోషన్స్ని, మన ఆశయాల్ని టార్గెట్ చేస్తుంది. సో ఈ మార్కెటింగ్ మాయాజాలం ఏంటో ఒకసారి లోకల్కెళ్ళి చూద్దాం. రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే లొకేషన్, లొకేషన్, లొకేషన్ అని. సో అందుకే మనం కూడా ఫస్ట్ దాని గురించే మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ అడ్వాంటేజ్. అసలు ఈ లొకేషన్లో అంత స్పెషల్ ఏముంది? దేన్ని వీళ్ళంతలా హైలైట్ చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఫ్లయ్యర్లోని లొకేషన్ హైలైట్ సెక్షన్. ఇది జస్ట్ ఒక లిస్ట్ కాదనమాట. ఈ ప్రాజెక్ట్ విలువని పెంచడానికి చాలా తెలివిగా తయారుచేసిన జాబితా ఇది. ఈ లిస్ట్ని ఒక టేబుల్లా చూస్తే ఫార్మాసిటీకి 5 నిమిషాలు, రీజనల్ రింగ్ రోడ్కి 2 నిమిషాలు, అమెజాన్ డేటా సెంటర్కి 15 నిమిషాలు, ఇక ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్కి 20 నుండి 30 నిమిషాల ప్రయాణమని రాశారు. అంటే భవిష్యత్తులో ఈ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎలా ఉండబోతోందో మనకొక ఐడియా ఇస్తున్నారన్నమాట. ఇక్కడ భాష చాలా ముఖ్యం. ఫ్యూచర్ సిటీ, ప్రపోజ్డ్ ఆర్ఆర్ఆర్, ఈ మాటలు గమనించారా? అంటే వాళ్ళు ఈరోజు ఉన్న పరిస్థితి గురించి చెప్పట్లేదు, రేపటి ఉజ్వల భవిష్యత్తును మన కళ్ల ముందు పెడుతున్నారు. ఇది కొనేవాళ్లలో ఒక రకమైన ఆశను, నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. సరే, లొకేషన్ సంగతి చూశాం కదా. ఇప్పుడు బయటనుంచి లోపలికి వెళ్దాం. అసలు ప్రాజెక్టు లోపలేముందో ఒక లుక్కేద్దాం. 40 ఎకరాలు. జస్ట్ ఆ నెంబర్ వినగానే అర్థమవుతోంది ఇదేదో చిన్న ప్రాజెక్ట్ కాదు, ఒక పెద్ద కమ్యూనిటీని కడుతున్నారని. ఈ లేఅవుట్ మ్యాప్ చూడండి. ఇది కేవలం గీతలు, గడులు కాదు. చాలా ప్లాన్డ్గా ఒక ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ ఎలా ఉండబోతోందో చెప్పే బ్లూ ప్రింట్ ఇది. రోడ్లు ఎక్కడా, ఖాళీ స్థలాలు ఎక్కడా, ప్రతిదీ ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారో చూడొచ్చు. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్లోకొస్తే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేశారు. పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, మంచి వెడల్పైన 40-33 అడుగుల రోడ్లు, స్ట్రీట్ లైట్లు, మొత్తం ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాల్. ఇవన్నీ ఒక మోడర్న్ కమ్యూనిటీకి కావాల్సిన పునాదులన్మాట. చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నావ్ అని చెప్పడానికే ఈ ఫోటోలు. ఇవిగోండి ఆన్సైట్ ఫోటోలు. పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్, పిల్లలు ఆడుకునే పార్క్. ఇవి చూస్తే ఇవి కేవలం కాగితం మీద మాటలు కావు, పని జరుగుతోంది అనే నమ్మకం కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు చాలా ముఖ్యమైన 3వ విభాగానికి వచ్చాం. ఇంతకీ వీళ్ళు నమ్మకాన్ని ఎలా సంపాదిస్తున్నారు? భవిష్యత్తును ఎలా అమ్ముతున్నారు? ఇక్కడ వీళ్ళు వాడిన టెక్నిక్ చాలా పవర్ఫుల్. ఒకవైపు చూడండి, ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఒక ఫ్యూచరిస్టిక్ ఇమేజ్. ఇది మనలో ఆశను రేకెత్తిస్తోంది, భవిష్యత్తు ఇలా ఉండబోతోంది అని చూపిస్తుంది. మరోవైపు ప్రాజెక్ట్లో కట్టిన వాటర్ ట్యాంక్ ఫోటో. ఇది రియాలిటీ, పని జరుగుతోందని చూపిస్తోంది. సో కలని, నిజాన్ని కలిపి ఒకేసారి మన ముందు పెడుతున్నారన్నమాట. వాళ్ళ ట్యాగ్లైన్ కూడా చూడండి, నెక్స్ట్ రియాలిటీ ఐకాన్. అంటే ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ కాదు, భవిష్యత్తులో ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతోంది అని గట్టిగా చెప్తున్నారు. ఇది చాలా పెద్ద వాగ్దానం. మరి ఇంత పెద్ద మాట చెప్పినప్పుడు నమ్మకమేలా? అందుకే ఈ టేబుల్ చూడండి. ఒకవైపు వాస్తు, క్లియర్ టైటిల్ లాంటివి చెప్తున్నారు. మరోవైపు డిటిసిపి అప్రూవల్, టీజీ రేరా, బ్యాంక్ లోన్స్ ఇలాంటి గవర్నమెంట్ స్టాంపులు చూపిస్తున్నారు. ఈ అఫీషియల్ మార్కులే వాళ్లు చెప్పే మాటలకి బలాన్నిస్తాయి. అసలు ఈ డిటిసిపి, రేరా అంటే ఏంటి అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే ఇవి రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేసే ప్రభుత్వ సంస్థలు. వీటి అప్రూవల్ ఉందంటే ప్రాజెక్ట్కి లీగల్గా అంతా ఓకే అని, మన డబ్బులకి కొంతవరకు రక్షణ ఉంటుందని అర్థం. అందుకే ఈ లోగోలు ఒక రకంగా క్వాలిటీ మార్క్స్ లాంటివి. చూసారుగా, ఏ యాడ్ అయినా మనకి ఒక ప్రామిస్ చేస్తోంది. మరి ఈ ఫ్లయర్ మనకి ఏమని ప్రామిస్ చేస్తోంది? కేవలం ఒక స్థలం కొనుక్కోమని చెబుతోందా? లేక వేగంగా దూసుకెళ్తున్న భవిష్యత్తులో ఒక భాగమవ్వమని ఆఫరిస్తోందా? దీని గురించే మనం ఆలోచించాలి.